పరమాద్భుతమైన మాసమా? మరి శ్రావణ మాసం ఎందుకంత గొప్పది అనుకుంటున్నాం? మనకు మన దేహంలో 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు. ఒక్కో చేతికి 5 వేలు ఉన్నాయి అంటే 2 చేతులు కలిపి 10 వేలు. ఇందులో ఏ ఒక్క వేలు లేకపోయినా బాగుంటుందా? ఉండదు కదా. అంటే ఏ వేలుకు ఉండాల్సిన ప్రాముఖ్యత ఆ వేలుకు ఉన్నట్టుగా ఏ మాసానికి ఉన్న ప్రాముఖ్యత ఆ మాసానికి ఉంటుంది. కానీ చేయాల్సిన పని ఏముంది? తినే పని ఉంది. తింటాం కదా, 5 వేలతో కలిపి తింటున్నాం. అలాగే చేయాల్సిన పరోపకారం అనేటువంటి ధర్మాన్ని ప్రతి మాసంలో చేయాలి, ప్రతిరోజు చేయాలి, ప్రతి నిమిషము చేయాలి. పరోపకారాన్ని చేసిన వారికి ప్రతి మాసము అద్భుతమైన మాసమే, పరమ పవిత్రమైన మాసమే. చాలామందికి ఈ శ్రావణ మాసమని వ్రతాలని నోములని చేస్తూ ఉంటారు. చేసి మీకు మీరుగా తింటే ఏమి రాదు. ఆకలితో ఉన్న వారికి పెట్టండి, దయచేసి పట్టెడు అన్నం పెట్టండి. మీ వ్రతాలకు మీ నోములకు ప్రతిఫలాలు పొందుతారు. అంతే తప్ప మీరేదో చేసుకొని పరమాన్నాలు అందుకొని గొప్ప గొప్ప వ్రతాలు చేసుకొని గొప్ప గొప్ప నోములు నోసుకొని తిన్నంత మాత్రాన మీకు వ్రతం యొక్క ఫలితం రాదు, శూన్యం. వ్రత ఫలితాలు కావాలంటే ఆకలితో ఉన్నవారి